నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం సౌత్ అమలూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. ఇటీవల టీడీపీ గుండాల దాడిలో గాయపడిన స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుడు శ్రీనివాసులను ఆయన పరామర్శించారు. ప్రస్తుతం శ్రీనివాసులు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాకాని దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన ఉద్దేశపూర్వకంగా దాడులు జరిపి ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన చేయడం, దానితో పాటు ఒక పక్క దాడులు జరిపినటువంటి వాళ్ళ మీదేమో మొక్కుబడిగా కేసులు పెట్టి, దాడికి గురి కాబడినటువంటి వాళ్ళ మీదేమో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించి ఈరోజు ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలా, భయపెట్టాలా, రొంగ తీసుకోవాలా, ప్రలోభ పెట్టాలనేటువంటి వాతావరణం కల్పించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు అధికారంలో ఉంది కదా అని వెర్రవీగేటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, అదేవిధంగా అధికార పార్టీ అండ ఉంది కదా అని చెప్పి ఈరోజు వాళ్ళకు వంత పాడుతున్నటువంటి అధికారులు, ప్రత్యేకించి పోలీసు విభాగం, పోలీసు శాఖకి నేను చెప్పేది అధికారం శాశ్వతం కాదు. జిల్లాకు సంబంధించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అన్ని విధాల అండగా నిలుస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని భుజాన వేసుకుని మోస్తున్నారో వాళ్ళకి ఏది జరిగినా సరే మా కుటుంబంలో జరిగినట్టుగా భావిస్తాం, మా కుటుంబ సభ్యుడి మీద దాడిగా భావిస్తాం తప్ప మరొకటిగా భావించాం.